నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఇంట బయట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిదిగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదే. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉన్నతాధికారులతో మాట పట్టింపుల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు సరైన ప్రణాళికలు లేకపోవడం వలన, ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఆర్థిక నష్టం అనేది కనబడుతుంది. అన్ని విధాలుగా అన్ని విషయాలలో కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బును ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు మీకు సంబంధం లేని వివాదాల్లో చిక్కుకొని బాధపడే అవకాశం కూడా మేషరాశి వారికి కనబడుతుంది కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. ఇక భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ కోర్టు కేసులు అనేవి మరింత జటిలమవుతాయి. ఇక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరితోనూ మాట తూలకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు అనుకూలించవు. ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే జటిలంగా మారుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక బంధువులతో అకారణ తగాదాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలతో కుస్తీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఈరోజు నిరాశకు లోనవుతారు. ఇక ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలనేవి చేజారుతాయి. ఇక సినీ రంగం వారికి కొత్త వ్యక్తులను నమ్మడం వలన మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు పంటల నష్టం అనేది కనబడుతుంది. మేషరాశిలోని విద్యార్థులకు నిరుత్సాహమే మిగులుతుంది. మహిళలకి కుటుంబ బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, వీలైతే పేదలకి అన్నదానం చేయడం వలన ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.